వారణాసి మూవీ వరల్డ్ వైడ్ గా 55,000 థియేటర్స్ లో రిలీజ్ అనగానే ఆ వార్త వైరల్ అయింది. తర్వాత ఇదంతా ఉత్తిత్తి వార్తే అన్న మాటల దాడి పెరిగింది. కట్ చేస్తే 42,000 థియేటర్స్ లో హిందీ రామాయణం రిలీజ్ చేయబోతున్నారు. అందులో 25,000 థియేటర్స్ చైనాలో బుక్ అవుతున్నాయి. ఇక్కడే వారణాసి టీం 55,000 థియేటర్స్ లెక్క రియలిస్టిక్ గా అనిపిస్తోంది. నిజమే అనిపిస్తోంది. ఒక ఇండియన్ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 20,000 థియేటర్స్ మించి రిలీజ్ కాలేదు. అందుకు డబుల్ నెంబర్ లో రామాయణం, అంతకంటే మరో 15,000 ఎక్కువగా థియేటర్స్ లో వారణాసి విడుదల కాబోతోంది. ఇది వరల్డ్ మార్కెట్ లో చిన్న విషయం కాదు. 40,000 థియేటర్స్ లో ఏ మాత్రం టాక్ కిక్ ఇచ్చినా 30 రోజుల్లో 10,000 కోట్లు చాలా చిన్న టార్గెట్. ఈ నెంబర్ అంతకు మించొచ్చు. ఆ లెక్కన 55,000 థియేటర్స్ లో రిలీజ్ అయ్యే వారణాసి పరిస్థితి ఏంటి? నిజంగా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసినంత మాత్రాన వరల్డ్ ఆడియన్స్ చూసేస్తారా? ఏ నమ్మకంతో ఇన్ని థియేటర్స్ ని టార్గెట్ చేస్తున్నారు? 3 సినిమాల్లో ఏ మూవీతో బాక్స్ ఆఫీస్ కి మూడేలా ఉంది? హ్యావ్ ఎ లుక్. వారణాసి 55,000 థియేటర్స్లో రిలీజ్ అంటే అప్పట్లో అంత సీన్ లేదన్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ గ్లిమ్స్ని భారీ స్క్రీన్స్లో రిలీజ్ చేస్తూ చేసిన ఈవెంట్ టైంలో 55,000 థియేటర్స్లో వచ్చే సినిమా అంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు 55,000 థియేటర్స్లో కాదు, ఆ నెంబర్ 70,000కు పెంచే ప్రయత్నం జరుగుతుందంటే మాత్రం నమ్మాల్సి వస్తోంది. అసలు రాజమౌళి ఏదో భూమి బద్దలయ్యేలా, తుఫానే క్రియేట్ చేసేలా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. వరల్డ్ వైడ్గా హిందీ మూవీ రామాయణమే 42,000 థియేటర్స్లో రిలీజ్ కాబోతుందన్న వార్త వైరల్ అయ్యాకే వారణాసి 55,000 థియేటర్స్లో రిలీజ్ అవుతుందన్న పాత వార్త నిజమని నమ్మే పరిస్థితి వచ్చింది. నిజానికి హిందీ రామాయణ మూవీని హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్తో పాటు చైనా ఫిల్మ్ గ్రూప్ సాయంతో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. వరల్డ్ ప్లాట్ఫామ్లో రామాగా, ఇండియన్ స్క్రీన్స్ మీద మాత్రం రామాయణంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అమెరికాలో 4,500 థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఒక్క చైనాలో 20,000 స్క్రీన్స్ దక్కించుకుంటోంది. ఇక యూరప్, కొరియా లాంటి దేశాల్లో 10,000కు పైనే థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఐమాక్స్ స్క్రీన్స్లో కాకుండా 60% కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. సో వరల్డ్ వైడ్గా ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ లేకున్నా నితీష్ కుమార్, రణబీర్ కపూర్ ఇలా 42,000 థియేటర్స్ మీద దాడి చేస్తే రాజమౌళి ఇంకెంత చేయొచ్చు? ఓవైపు నెట్ఫ్లిక్స్తో బలమైన సంబంధాలు, వార్నర్ బ్రదర్స్తో పాటు స్టీవెన్ స్పిల్బర్గ్ సంస్థ డ్రీమ్ వర్క్స్తో మంచి రిలేషన్షిప్ ఉంది. అవతార్ ఫేమ్ జేమ్స్ కెమెరూన్ సపోర్ట్ ఎలాగూ ఉంది. బాహుబలి, RRRతో జపాన్, రష్యా, జర్మనీ, అమెరికాలో మంచి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. అందుకే 55,000 థియేటర్స్లో వారణాసి రావడం పెద్ద వింతేం కాదు. అలానే 55,000 థియేటర్స్లో యావరేజ్ టాక్తో వారణాసి వస్తేనే మొదటి రోజే 1,000 కోట్ల ఓపెనింగ్స్ రావచ్చు. ఫస్ట్ వీకెండ్ 3,500 కోట్ల వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మొదటి 10 రోజుల్లో కనీసం 12,000 కోట్ల వరదొచ్చే అవకాశం ఉంది. ఇదంతా యావరేజ్ టాక్కే. అదే హిట్ టాక్ అయితే 20,000 కోట్లు, 30,000 కోట్ల లాంటి హాలీవుడ్ సినిమా కలెక్షన్స్ తాలూకా రికార్డుల నెంబర్స్ వినిపించే ఛాన్స్ ఉంది. ఇలాంటి టైంలో ఏకంగా 55,000 థియేటర్స్ని కాస్త 70,000 స్క్రీన్స్గా మార్చే ప్రయత్నం జరుగుతోంది. వరల్డ్ వైడ్గా ఉన్న దాదాపు 2 లక్షల థియేటర్స్లో 70,000 స్క్రీన్స్ అంటే 40% వరకు ప్రపంచాన్ని ఈ సినిమా చూసేసినట్టు అవుతుంది. సినీ సునామీ వస్తుంది.